డబ్బు ఆస్తి అంతస్తులు ఎంత ఉన్నా కూడా ఆరోగ్యం బాగలేకపోతే ఇదన్నీ కూడా వేస్ట్. అందుకబట్టి ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆరోగ్యం మీద దృష్టి పెట్టి నేను ఏదైతే గవర్నమెంట్ తో మాట్లాడి ఏదైతే ఐటీడీతో సంప్రదింపులు చేసి 3 ప్రైవేట్ హాస్పిటల్ తీసుకొచ్చాను. అది గాయత్రి హాస్పిటల్, భాగ్యనగర్ హాస్పిటల్, సెవినిల్స్ హాస్పిటల్ పూర్తిగా ఆదివాసీ బిడ్డలకు అనేది న్యాయం జరగాలని నిజంగా ఇప్పుడున్నటువంటి చండీ గారు చెప్పినట్టు ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తే మనం తినే ఫుడ్ అంతా కూడా కెమికల్స్ తింటున్నాం. మనమంతా కూడా మనం పండించిన పంటలన్నీ కూడా ఏదైతే స్వచ్ఛందంగానే ఎటువంటి మందులు వేయకుండా పండించిన పంటలన్నీ కూడా మైదాన ప్రాంతం వల్ల తినే పరిస్థితి. సోలు కానీ సామాన్లు కానీ మనం తినామంతా కూడా. కానీ మనం ఏదైతే జంక్ ఫుడ్ ఉందో నూడిల్స్ అని లేదనుకోండి ఇంకోటి అని మనం తినే పరిస్థితి చేస్తున్నాం. అందుకబట్టి అలాంటి ఫుడ్ తినడం వల్ల మనం పూర్తిగా అనారోగ్యాల పరిస్థితి పోయే పరిస్థితి ఉంటుంది. ఆ అనారోగ్యాలు కూడా ఏ మాదిరిగా ఉంటుంది అంటే నిజంగా ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం చూస్తే మనకి ఏ జబ్బు వచ్చినా జ్వరం వచ్చినా కూడా మనం నిజంగా వనమూలికల చెట్టు మందులు వాడితే తగ్గిపోయేది. కానీ ఇప్పుడు వచ్చేసి చూస్తే నిజంగా సుదీర్ఘమైనటువంటి జబ్బులు పూర్తి ఇంగ్లీష్ జబ్బులు ఇంగ్లీష్ మందులు వాడితే కానీ న్యాయమైన పరిస్థితి. అందుకబట్టి అలా అయినా కూడా ఒకవేళ ఇంగ్లీష్ మందులు వాడిన తగ్గే పరిస్థితి ఉంటే పర్వాలేదు, కానీ అలా కాకుండా సుదీర్ఘమైనటువంటి జబ్బులు వచ్చే పరిస్థితి. అలాంటప్పుడు మనం ఇంకో విషయం నిజంగా ఆపరేషన్ పోవాలనుకున్నప్పుడు ఆ ఆపరేషన్ లో నిజంగా 5 లక్షలు 10 లక్షలు 3 లక్షలు 1 లక్ష రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి. కానీ మనం ఇల్లు ఆపినా కూడా మన ఇంటి అమ్మినా కూడా కనీసం 50,000 కూడా రాని పరిస్థితి. అందుకబట్టి ఈ ఒక వ్యక్తి చివరికి ఏమయ్యే పరిస్థితి ఉండదంటే చనిపోయే పరిస్థితి ఉండదు తప్ప నిజంగా గవర్నమెంట్ హాస్పిటల్ పోదామంటే ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి. అందుకబట్టి ఇలా కాకూడదు. నా ఆదివాసీ బిడ్డ అనే వ్యక్తి కంపల్సరీ భగవంతుడు ఇచ్చినటువంటి ఒక జర్మనీ వాళ్ళంతా వాళ్ళు చనిపోయే పరిస్థితి కాకూడదు. ఆ భగవంతుడు తీసుకుపోతే పర్వాలేదు కానీ అని పూర్తిగా 3 హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకొచ్చి మీలో ఎవరికైనా కూడా ఏ జబ్బు వచ్చినా కూడా ఏ ఆపరేషన్ చేయాలన్నా కూడా ఫ్రీ ఉచితంగా ఎన్ని లక్షలు ఖర్చు అయినా కూడా పూర్తిగా ట్రస్ట్ గా వచ్చి భరించే తీసుకొచ్చాను. అందుకబట్టి మీలో ఏ జబ్బు కంటి వైద్యం అయినా ఎవ్రీథింగ్, ఒక హార్ట్ ప్రాబ్లం అయినా ఎవ్రీథింగ్, ఏ బ్లడ్ అయినా కూడా మీకు ఆపరేషన్ చేసుకోవాలి అనుకుంటే ఈ వ్యవస్థ మీ ముందు ఉంటుంది. అందుకబట్టి ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. దాంతో మాదిరిగా చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ చిన్నపిల్లలకి నిజంగా ఒకవేళ డెంబు కానీ అంటే చెవిటి వాళ్ళు కానీ మూగ వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే ఆ పిల్లలు కూడా కాంక్లియర్ ఇంప్లిమెంట్ సర్జరీ అని ఫ్రీ ఆపరేషన్ తీసుకొచ్చారు. అందుకబట్టి మీరు ఎవరైనా కూడా చిన్నపిల్లల్లో నిజంగా చెవిటి వాళ్ళు కానీ మూగ వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే ఆ పిల్లల్ని కూడా తీసుకురండి. ఆ పిల్లల్ని కూడా ఆపరేషన్ చేసే పరిస్థితి తీసుకొచ్చాను. అందుకబట్టి చాలా మందికి ఆపరేషన్ చేసాం. ఆల్రెడీ మీరు అందరికీ తెలిసే ఉంటది. ఆపరేషన్ చాలా మంది ఎన్ని లక్షలు ఖర్చు అయినా కూడా ఫ్రీ ఆపరేషన్. దాంతో మొదటిగా ఫుడ్ బెడ్ అన్ని కూడా ఫ్రీ. మీ అంతా కూడా ఇవన్నీ లబ్ధి పొందాలి అనుకున్నప్పుడు కంప్లీట్ గా మనమంతా కూడా సభ్యత్వంలో కలిగి ఉండడం. ఏదో మీరు ప్రాజెక్ట్ లో వచ్చిన ట్రస్ట్ లో ఉన్న ప్రతి సభ్యుడు కూడా సభ్యత్వం కలిగి ఉండాలి. ఒక ట్రస్ట్ లో అంటే ఓ సంస్థ అనేది మనం గవర్నమెంట్ ఏజ్ లీగల్ గవర్నమెంట్ ఇంప్రూవ్మెంట్ ఆధారంగా నడుస్తాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ సొసైటీ యాక్ట్ ఏదైతే ఉందో 2009 యాక్ట్ ప్రకారం ఏదైతే ఉందో ఈ మాదిరిగా గవర్నమెంట్ అప్రూవల్ ప్రకారం జరుగుతాయి. కాబట్టి ఇది పూర్తిగా లీగల్ ప్రొసీజర్. దానికి ఏ వ్యవస్థకైనా కూడా ఒక రాజకీయ పార్టీకి పోయినా ఒక సంస్థ తీసుకొచ్చిన ఒక గవర్నమెంట్ వ్యవస్థ పోయినా కూడా ఎక్కడ కూడా ఓ సభ్యత్వం అనేది లీగల్ గా ఉంటాయి. అందుకబట్టి ఈ సభ్యత్వం అనేది ప్రతి సభ్యుడు కూడా కలిగి ఉండాలి. మనలో కూడా మన ఆదివాసీ ట్రస్ట్ లో కూడా సభ్యత్వం అనేది ఉంది. ఈ సభ్యత్వం అనేది ప్రతి సభ్యుడు కూడా 250 రూపాయలు ఇచ్చి సభ్యత్వం తీసుకున్నప్పుడు ఈ సభ్యత్వం అనేది 6 మంత్ ఉంటది. ఈ 6 మంత్ లో మీకు ఏ సమస్య వచ్చినా కూడా మీకు ఆదుకునే పరిస్థితి ఈ వ్యవస్థ తీసుకొస్తుంది. అందుకబట్టి ప్రతి సభ్యుడు కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏదైతే మీరు లబ్ధి పొందాలనుకుంటున్నారో ఏదైతే ఆరోగ్య సమస్యలకైనా లేకపోతే పిల్లల చదువులకైనా ఎవ్రీథింగ్ ప్రతి విషయం కూడా ఈ ఆదివాసీ ట్రస్ట్ ఏదైతే పనులు చేస్తుందో అదన్నీ లబ్ధి పొందాలన్నా కూడా ప్రతి సభ్యుడు కూడా సభ్యత్వం కలిగి ఉండాలి.